సైన్యంలో చేరడం మీ జీవిత ఆశయమా? యూనిఫామ్ వేసుకుని సరిహద్దుల్లో దేశానికి రక్షణగా నిలవాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఫిజికల్ టెస్ట్లో అర్హత సాధించే రిటర్న్ టెస్టులో మిస్ అయిన వాళ్ళు 1-2 సార్లు ట్రై చేసినా ఆర్మీ జాబ్ రాలేదని చాలామంది ఇతర రంగాల్లో ఉద్యోగాలు చూసుకుంటారు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రారంభమైన సంస్థ ఒడిశాలోని కళింగ ఉత్కల్ డిఫెన్స్ అకాడమీ. బాలాసోర్ కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థలో ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి పైసా ఫీజు లేకుండా ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఎన్నో కష్టాలు అధిగమించి గ్రామీణ నేపథ్యం నుంచి సైన్యంలో చేరిన 3 మిత్రుల ఆలోచనే ఈ డిఫెన్స్ అకాడమీ. తమలాగా ఇంకెవరూ కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో 2021లో ఈ డిఫెన్స్ అకాడమీని స్థాపించారు. ఈ ఇన్స్టిట్యూట్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే యువతకు ప్రాధాన్యం ఇస్తారు. ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షలకు సంబంధించి యువతకు ఇక్కడ ఫ్రీగా కోచింగ్ ఇస్తారు. అయితే అభ్యర్థుల ఆహారం ఖర్చు మాత్రం ఎవరికి వారే భరించుకోవాలి. స్తోమత లేని వారికి అకాడమీలోని మెస్లో రాయితీ ఇస్తారు. రాత పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు 4 ఉపాధ్యాయులను నియమించారు. వీరితో పాటు 14 మంది జిమ్ ట్రైనర్లు అందుబాటులో ఉంటారు. ఉదయం 5 గంటల నుంచే ట్రైనింగ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 70 మంది యువతీ యువకులు శిక్షణ పొందుతున్నారు. వ్యాయామం, ప్రాక్టీస్ టెస్టులే వీరి ప్రపంచం. గతంలో ఈ అకాడమీలో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన వాళ్ళు సెలవులపై వచ్చినప్పుడు ఇక్కడి అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఇస్తారు. అంతేగాక తమ జీతంలో కొంత మొత్తాన్ని అకాడమీకి విరాళంగా ఇస్తున్నారు. ఆ సొమ్ముతోనే కొత్త అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ట్రైనింగ్ పొందిన వారిలో 40 మంది ఇండియన్ ఆర్మీ, BSF, CRPF, పోలీస్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు పొందారు.